నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒంగోలులో 21 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేశారు సార్. తర్వాత బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఇంత సంక్షేమం విపక్షాలు కనిపించడం లేదు, విమర్శలు చేస్తున్నాయి. ఆయన ఏ సంక్షేమ కార్యక్రమంలో పాల్గొని సభలో తర్వాత మాట్లాడినా కానీ ఈ అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు సార్. అంటే తన పథకాలు వాటి గురించి చెప్పడం ఒకటిగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సభలో ప్రతిపక్షాల మీద అంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు మీద ఒక విధంగా తీవ్ర స్థాయిలోనే ఎదురుదాడి చేశారు. ఎక్కువసార్లు చేస్తూ ఉంటారు కానీ ఈ సభలు వరుసగా ఇటీవల సిద్ధం సభల్లో ఎక్కువగా పాల్గొన్నారు కదా, 2-3 సభలు వాటికి ఎక్కువ. ఇదేమో మళ్ళీ తన మామూలు ఆనవాయితీగా జరిపేటటువంటి పథకాల పంపిణీ ఇట్లాంటివి. ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి తర్వాత అవి కనుక కోడ్ అమల్లోకి వస్తే ఇంక ఈ పథకాలు పంపిణీలు ఇట్లాంటివన్నీ ఆగిపోవాల్సి వస్తుంది. అందుకనే కొంచెం వేగంగా వీటిని అమలు జరపడం, ఇళ్ల స్థలాలు తొందరగా తను చేయదలుచుకున్న పథకాలు లేకపోతే రేపు ఎన్నికల్లో ఉపయోగపడతాయి సానుకూలంగా అనేవి వేగంగా అమలు చేస్తారని అంటున్నారు. అందులో భాగంగా ఇది ఈ సభ. కానీ అక్కడ చేసిన ప్రసంగాల్లో అయితే తీవ్ర స్థాయిలో ఆ దాడి వాటిలో ఏం తేడా లేదు. ఒక థీమ్ ఉంది కదా, ఒక ప్లాట్ కంటిన్యూ చేస్తున్నారు కదా, పేదలు వర్సెస్ పెద్దలు, మేము పేదల కోసం పనిచేస్తున్నాం. దాన్ని ఈరోజు ఆయన మ్యాక్సిమం దాని మీద ఫోకస్ పెట్టారు. బట్ తన పథకాల గురించి చెప్పడము, అలాగే ఇట్లాంటివి చంద్రబాబు నాయుడుకు లేవు చెప్పుకోవడానికి ఒక పథకం కూడా అని చెప్పడంతో పాటు ఆయన ఫోకస్ ఎక్కువగా చంద్రబాబు మీద ఎదురుదాడి, అవహేళన, అధిక్షేపణ అది చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మొదటి నుంచి చెప్తున్న అంశాలు ఎట్లాగ ఉన్నాయి. అదేది దళితులు ఎవరైనా కానీ దళితుడిగా ఎందుకు పుట్టాలనుకుంటారు, లేదా మగబిడ్డ ఏ తల్లి అయినా మగబిడ్డ పుట్టాలనుకుంటుంది, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా. బీసీల తోకలు కత్తిరిస్తానన్నాడు. అంటే 2 రకాలుగా ఇటు పేదలను, రెండవది బీసీ వర్గాలను వీళ్ళని ఆకర్షించడం అనేది ముఖ్యమంత్రి టార్గెట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది అలా చేయటమే రేపు ఎన్నికల్లో కూడా వాళ్ళే తనకు బ్యాక్ బోన్గా నిలబడతారు. ఈ కోణంలోనే మాట్లాడారనేది మనకు అవన్నీ చూసినప్పుడు అర్థమవుతుంది. తన పథకాలు 2,30,000 కోట్లు, 40,000 కోట్లు వాటి గురించి సరే అది మామూలుగానే చెప్పారు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ హిజ్ ఆయన వ్యూహాత్మకమైన ఎదురుదాడిలో భాగంగానే ఈరోజు మాట్లాడినట్టు కనిపిస్తుంది. సార్, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా 1191 కేసులు వేశారు అడ్డుకోవడానికి. ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అదే చాలా చోట్లేమో ఈ భూములు కొనడంలో ఎక్కువ ధరలు చెల్లించారు అనే కేసులు కొన్ని చోట్ల ఉన్నాయి. అదే మీరు అమరావతికి వచ్చేసరికేమో R5 జోన్ అని వీళ్ళు పెట్టి ఇచ్చినప్పుడు ఇక్కడ పథకాలు ఆకర్షణీయంగా ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంకో దానికోసం పెట్టినటువంటి ఈ జోన్లో ఇళ్ల స్థలాలు రాకూడదు అని వాళ్ళు వేశారు. పేదల ఇళ్ల స్థలాలకు వాళ్ళు ఆటంకంగా ఉన్నారు. అంటే వాళ్ళు ఇవ్వలేదు, నేను ఇస్తున్నాను, ఇచ్చే వాటికి కూడా అడ్డం తగులుతున్నారు. అంతకుముందు అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే ఈ సోషల్ బ్యాలెన్స్, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కూడా చెప్పారని ఒక శాశ్వత ఫిర్యాదు వైసీపీకి ఉంది. సో ఈ అంశాలన్నీ కూడా జగన్ ప్రసంగాల్లో మనకు ఈరోజు వాటన్నిటిని కూడా ఏకరువు పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల ప్రసంగానికి దాదాపు స్క్రిప్ట్, ఆయన ఎప్పుడు దేవుని స్క్రిప్ట్ అంటుంటాడు కదా, ఇది అయితే జగన్ స్క్రిప్ట్ అయితే ఎన్నికలకు సంబంధించి సిద్ధమైపోతున్నట్టే కనిపిస్తుంది ఈరోజు. అవన్నీ అది కూడా చాలా అప్డేట్ చేసుకోవటం. అంటే ఉదాహరణకు కుప్పంలో మాట్లాడారు భువనేశ్వరి, అంటే కాదు జోక్గా మాట్లాడారు, లైట్గా మాట్లాడారు అని అన్నారు. ఏదైనా వైసీపీ వాళ్ళు ఏది వదిలిపెట్టరు కదా, దాని మీద మ్యాక్సిమం జరగాల్సిన ట్రోలింగ్, స్క్రోలింగ్ అంతా జరిగిపోయింది. వాళ్ళు కూడా ఎదురుదాడి చేశారు, దాని మీద అటాక్ కూడా చేశారు. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి కూడా దాన్ని ప్రస్తావించడం మనం చూస్తాం. ముఖ్యమంత్రి కూడా దాన్ని తీవ్ర స్థాయిలో దాన్ని ప్రస్తావించి భార్య బై అంటున్నారు అని. అంటే నాకు ఇక్కడ ఒకటే సమస్య ఏంటంటే పదే వాళ్ళు భారతి గారి గురించి మాట్లాడటం, వీళ్ళు భువనేశ్వరి గారి గురించి మాట్లాడటం అన్నది ఎన్నికల ఎజెండాను, ఎన్నికల నెరేషన్ను, అలాగే రాష్ట్రంలో రాజకీయ పోరాటాన్ని ఒక కుటుంబమైన కోణంలోకి అది తీసుకుపోతున్నట్టుగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ సరే వాళ్ళ అప్పుడు జరిగిందని వాళ్ళు తరచూ ప్రస్తావిస్తుంటారు, అప్పుడు అందరూ ఖండించారు. రెండో వైపున తెలుగుదేశం వాళ్ళు పెట్టే అధికారిక మీడియా మీట్లలోనూ వాళ్ళ సోషల్ మీడియాలోనూ కూడా తాడేపల్లి ప్యాలెస్, భారతి గారు ఇవన్నీ వాళ్ళు ప్రస్తావిస్తుంటారు. బట్ ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ స్వయంగా
భార్యనే బై బై చెప్తూ ఉన్నారు అని చెప్పడం ద్వారా బహుశా ఒక కొత్త వివాదం రాష్ట్రంలో ఒక కొత్త వివాదం మొదలవుతుందేమో, దీని మీద ఇంకా మళ్ళీ కొద్ది రోజులు నడుస్తుందేమో అని సందేహం కలుగుతుంది. ఏదైనా రాష్ట్రంలోనూ వాతావరణం అది ఇంకా అంతే. అంటే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామని అంటున్నప్పటికీ కూడా ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టకూడదు. ప్రతి దాని మీద మ్యాక్సిమం చర్చ జరగాలి, లేకపోతే ప్రజల ముందు ఉంచాలి. మేము పేదల కోసం ఉన్నాం, వాళ్ళు లేరు. ఇంగ్లీష్ మీడియం అంశాన్ని కూడా ఈరోజు తరచూ చెప్పారు. అంటే పేదలకు తెలుగు మీడియము, పెద్దవాళ్ళకే ఇంగ్లీష్ మీడియము అన్నారు. కానీ మేము ఇంగ్లీష్ మీడియం అది కూడా ప్రభుత్వ పాఠశాలలోనే ఏర్పాటు చేసి మేము 8వ క్లాస్కి వచ్చేసరికి వాళ్ళకి ట్యాబులు కూడా ఇస్తున్నామని ఒకే అంశం మనకు స్పష్టమయ్యేది ఏంటంటే, కింది తరగతుల వాళ్ళు తనను ఐడెంటిఫై చేసుకోవాలి, వాళ్ళతో నేను ఉన్నాను, నేను చేసేవన్నీ వాళ్ళ కోసం అనే ఒక మెసేజ్ స్ట్రాంగ్గా పంపించాలన్నదే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని ఈ సభలో ఆయన ప్రసంగం ద్వారా మనకు అర్థమవుతుంది. సహజంగా ప్రతిపక్షాల ప్రత్యర్థుల వ్యాఖ్యలు కూడా రేపు దీని మీదే వస్తాయి. ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారు, ఎదురుదాడి వాళ్ళ వైపు నుంచి ఎలా జరుగుతుందో మనం అది చూడొచ్చు. ఒకటే మనం కోరుకోవాల్సింది, ఇవి మరింతగా ఒక వ్యక్తిగతమైన ఇంకొక విధమైన వివాదాలకి దారి తీయకూడదని. ఎవరి మీద ఎవరు సమాధానం చెప్పినా కానీ అవి రాజకీయ పరంగా, సమస్యల పరంగా, లేదు కొన్ని ఏమైనా లైటర్ వీన్లో ఉంటే లైటర్ వీన్లో ఆ హుందాతనం కాపాడుకోవాల్సిన అవసరం మటుకు అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. సార్, అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా విద్యా ప్రమాణాల గురించి మాట్లాడారు, వాళ్ళు వచ్చాక ఏం చేశారో చెప్పారు. ఇంకొకటి ఏదైతే ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారో సార్, శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి హక్కు కల్పిస్తూ చేశాము, గతంలో ఏ ప్రభుత్వాలు ఇలా చేయలేదు, ఇంకా అడ్డుకున్న సమస్యలు ఇవి కూడా మాట్లాడారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడము, మేము 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇంతమందికి ఎవరికి ఎప్పుడు ఇవ్వలేదు, ఈ విషయం చెప్తూ ఉంటారు. ఒకటి జరిగింది ఏంటంటే, ఆ ఇల్లు కట్టడం అన్నది జరగలేదు ఎక్కువ చోట్ల. జగనన్న కాలనీలు అవి ఊళ్ళు కడుతున్నాం ఇవన్నీ అన్నప్పటికీ నిధులు లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళు కేసులు పెట్టినందుకు మేము చేయలేకపోయామని వీళ్ళు అంటుంటారు. ఏదంటే ఆ నిర్మాణం అయితే చాలా చోట్ల జరగలేదు. మీరు నిర్మించకపోగా తెలుగుదేశం హయాంలో కట్టిన టిడ్కో ఇల్లు కూడా మీరు ఇవ్వలేదు అనే విమర్శ కూడా వాళ్ళ మీద ఉంది. కానీ జగన్ ఇక్కడ ఫోకస్ చేస్తుంది, మేము స్థలాలు ఇచ్చాము ఇందాక అన్నట్టుగా, స్థలాలకు వాళ్ళు కేసులు పెట్టారు. ఈ అంశాన్ని ఆయన ఫోకస్ చేయదలుచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బట్ ఇళ్ల స్థలాల్లో అయితే దే హ్యావ్ ఏ లాంగ్ వే టు గో, ఇంకా చాలా పని జరగాల్సి ఉంది. స్థలాలు ఓకే, స్థలాలు విస్తారంగానే ఇచ్చారు, వాటి మీద ఉన్న కేసులు అవి ఎట్లా కేసు వేయొద్దని ఎవరికైనా ఎలా చెప్తారు? కొంతమందికి ఎక్కువ రేట్లు ఇచ్చారని, కొంతమందికి రావాల్సిన రాలేదని, లేకపోతే ఆ ఇళ్లకు డబ్బులు కూడా కట్టున్నారు టిడ్కో ఇళ్లకు, అవి పూర్తిగా ఎందుకు శాంక్షన్ కాలేదని ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. బహుశా ఎన్నికల షెడ్యూల్ అవన్నీ వచ్చే లోపలే ప్రభుత్వం వీటి గురించి ఒక సమగ్రమైన సమాధానం కూడా ప్రకటించవచ్చు. ఇప్పుడు R5 జోన్లో కూడా అవి కూడా నిలిచిపోయినాయి. మరి అప్పుడు కేటాయించినవన్నీ కూడా ఏమవుతాయి? ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఉన్నాయి. కానీ మేము మ్యాసివ్గా సామూహికంగా భారీ ఎత్తున ఇళ్ల స్థలాలు ఇచ్చాము, వాళ్ళైతే ఇవ్వలేదు. అంటే మొత్తానికి అంతే మా విధానాలన్నీ మీ వైపు ఉన్నాయి, మీకోసం చేస్తున్నామనే ఒక మెసేజ్ పంపించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు సహజంగా నిజంగా ఎన్ని ఇచ్చారు ఇవన్నీ ఒక వడపోతకు గురయ్యాయి, లేకపోతే వీటిలో ఉన్న ట్విస్ట్లు ఏంటి, మెలికలు ఏంటి, ఇలాంటి అంశాలన్నీ వస్తాయి. మనం ఒకటి చెప్పొచ్చు, ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇవ్వడం అన్నదైతే ఒకటి చాలా అవసరం. ఇప్పుడు దేశంలో అందరూ కూడా గుర్తిస్తున్నారు. కేటాయించడం అంటారా, ఈవెన్ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నారు, చాలా చోట్ల కట్టారు, కానీ అవేమి నిజంగా పూర్తిగా ఇవ్వకుండానే వాళ్ళు దిగిపోయారు. అంటే ఏపీలో మరి దానికి ఫైనల్గా ఎలాంటి జీవో వస్తుందని స్థలాలు రిజిస్ట్రేషన్ అన్నారు కదా, అక్కడ కూడా పేదలకు ఇచ్చినటువంటి స్థలాలు వేరే వాళ్ళ పరమయ్యాయి, వాళ్ళకే ఇస్తాము అన్నారు. జరిగింది ఏంటంటే ఆ కార్యక్రమం నిర్ణయించేటప్పుడు పేదల నుంచి పెద్దలకు మారినవి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వలేదు. అమ్ముకునే హక్కు కూడా మేము వాళ్ళకి కల్పిస్తాము అని చెప్పడం ద్వారా ఇప్పటికే అన్యాక్రాంతమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించే, అంటే రిస్టోర్ చేసే పని ప్రభుత్వం పెట్టుకోలేదు. సో తప్పకుండా ఇళ్ల స్థలాల విషయంలో కూడా ప్రభుత్వ విధానాల మీద ఒక విమర్శ, సరిదిద్దుకోవాల్సిన సమస్య ఉన్నాయి. ఇవన్నీ ఎన్నున్నా కానీ సామూహికంగా ఇళ్ల స్థలాలు పంపిణీ ఒకటి
జరిగింది అనేది ముఖ్యమంత్రి మెయిన్గా చేస్తున్న క్లెయిమ్ చెప్పుకుంటున్న విషయం. కొన్ని లక్షల ఆస్తికి వాళ్ళని హక్కుదారులను చేశామంటున్నారు కదా స్థలాలు ఇచ్చినప్పుడు, ఆ విషయాన్ని అది నిజమే, వాళ్లకు స్థలాలు ఇచ్చారు, ప్రభుత్వ స్థలాలు. కానీ అంతకుముందు వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యంగా అజైన్ భూములు, పేదలకు ఇచ్చిన పట్టాలు ఇట్లాంటివి తాము అనేక పద్ధతుల్లో కొనుగోలు చేసిన వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఇక్కడ కల్పించబడుతున్నాయి. వాటి మీద తప్పకుండా వాదోపవాదాలు, విమర్శలు అవి ఉంటాయి. ఇది వన్ సైడెడ్ అని మనం చెప్పలేము. కానీ చాలామందికి ఆ 1 సెంటు భూమి, ఇప్పుడు ఆ 1 సెంటు సరిపోతుందా, 2 సెంట్ల, ఇట్లాంటివి కూడా ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయి. బట్ టోటల్ నెంబర్ ఇంత భారీ ఎత్తున ఇంతమందికి మేము ఇచ్చామనేది ఆయన క్లెయిమ్. ఓవరాల్గా చూస్తే సంక్షేమ పథకాలు అనే ఒక కార్డు, వెల్ఫేర్ కార్డుతోనే, వెల్ఫేర్ కార్డు, బీసీ ఎస్సీ కార్డు, పూర్ పీపుల్స్ కార్డు, వీటితోనే జగన్ వెళ్ళదలుచుకున్నాడు. ఎవరైనా విమర్శలు చేసినా సరే చంద్రబాబు మీద ఆయన తీవ్రమైన ఎదురుదాడిని ఆయన ఏమీ సడలించే సూచనలు కూడా లేవు అనేది మనకు అర్థమవుతుంది. రెండవది బై బాబు, కుప్పంకి అసలు పెట్టడం మీరు చూస్తారు. ఇంకా అయితే వైసీపీ వాళ్ళు ఒక ప్రచారం కూడా చేస్తున్నారు, మీరు కూడా వినుండొచ్చు, ఎవరన్నా మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారేమో. అదేంటి అసలు బాబు కుప్పం నుంచే చేయడు, అసలు అసెంబ్లీకే పోటీ చేయడు, లోక్సభకి వెళ్తారు, ఈ పద్ధతిలో ఇవి మైండ్ గేమ్స్ తప్ప ఏం కాదు. చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి పోటీ చేస్తాడు తప్పకుండా, దానికోసం ఆ సన్నాహాలు అవన్నీ కూడా చేసుకుంటున్నాడు. కాకపోతే ఆ ప్రాసెస్లో వాళ్ళు ప్రచారం కోసం కొంచెం చేసిన దాన్ని కొంచెం అది రివర్స్ చేసి వీళ్ళు మళ్ళీ ఎదురుదాడికి ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ ఎన్నికల ముందు సాగే పరస్పర వ్యూహాలు తప్పితే అంతకంటే ఏం లేదు. అదే కుప్పంలో వైసీపీ సభ కూడా జరపబోతోంది సార్. అదే కదా, జగన్ మీరు చూడండి, 2 ఏళ్ల కిందటి నుంచి జగన్ను కుప్పంనే ఫోకస్ చేయటము. కుప్పంలో ఇదివరకు చనిపోయిన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కుమారుడు, ఆయన గతసారి ఆయన చేశాడు 2 సార్లు చంద్రబాబు మీద. ఇప్పుడు ఆయన కుమారుడు భరత్ అనే ఆయన ఎమ్మెల్సీ చేశారు, ఎమ్మెల్సీ పోటీ చేస్తాడు, అతన్ని మంత్రిని కూడా చేస్తానని కూడా ఆయన ప్రకటించున్నాడు. రెండవది, తెలుగుదేశం నైతిక స్థైర్యాన్ని లేకపోతే మనోధృతిని దెబ్బతీయాలంటే ముందు కుప్పంలోనే చంద్రబాబుకు గ్యారంటీ లేదు అనే ఒక ఫీలింగ్ తీసుకురావాలన్నది కూడా వైఎస్ఆర్ పార్టీ యొక్క ఆలోచన. ఖచ్చితంగా ఆయన మొదటి రౌండ్లోనే కుప్పం కూడా వెళ్తారని మనం అనుకోవచ్చు. దానికి అవతల పక్షం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తుంటారు. దీస్ ఆర్ ఆల్ ఎలక్షన్ గేమ్స్. థ్యాంక్ యూ సార్.